ఏపీ సీఎంగా చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11:27 ముహూర్తం ఫిక్స్ చేశారు. గన్నవరం సమీపంలోని కేసర్పల్లి ఈ వేడుకకు వేదిక కానుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్డీఏ ఇతర నేతలు హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ముమ్మరంగా చేస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలోని 11 ఎకరాల స్థలంలో 5 ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. 50,000 మంది కూర్చునేలా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. 10,000 వాహనాలు నిలిపేలా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ సీఎంగా చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11:27 ముహూర్తం ఫిక్స్ చేశారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఈ వేడుకకు వేదిక కానుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్డీఏ ఇతర నేతలు హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ముమ్మరంగా చేస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలోని 11 ఎకరాల స్థలంలో 5 ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. 50,000 మంది కూర్చునేలా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. 10,000 వాహనాలు నిలిపేలా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ సీఎంగా చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11:27 ముహూర్తం ఫిక్స్ చేశారు. గన్నవరంలోని కేసర్పల్లిలో ఈ వేడుక జరగనుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్డీఏ ఇతర నేతలు హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ముమ్మరంగా చేస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలోని 11 ఎకరాల స్థలంలో 5 ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. 50,000 మంది కూర్చునేలా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. 10,000 వాహనాలు నిలిపేలా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. వరలక్ష్మి, ఈరోజు కూటమి శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి వారితో సమావేశం జరుగుతుంది. విజయవాడ ఏ కన్వెన్షన్లో జరుగుతున్నటువంటి సమావేశానికి ఇప్పటికే కీలకమైనటువంటి నేతలందరూ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఏ కన్వెన్షన్ దగ్గర పెద్ద ఎత్తున 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలకు సంబంధించినటువంటి కోలాహల వాతావరణం మనకు కనిపిస్తుంది. పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్నటువంటి నేతలతో పాటుగా ఎవరైతే గెలుపొందారో, దాదాపుగా కూటమి నుంచి 160కి పైగా శాసనసభ్యులు గెలుపొందినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఈ సమావేశానికి హాజరవుతున్నారు. కీలకమైనటువంటి నేతలు జనసేన నేత నాదెండ్ల మనోహర్తో పాటుగా అటు టీడీపీకి నుంచి గెలుపొందినటువంటి శాసనసభ్యులు అందరూ కూడా ఒక్కొక్కరిగా ఈ సమావేశానికి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ జరిగేటువంటి సమావేశంలో ఎల్పీ లీడర్గా చంద్రబాబుని అధికారికంగా ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత ఈ ప్రతిపాదనల్ని గవర్నర్ దగ్గరికి తీసుకువెళ్తారు. గవర్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. సాయంత్రం గవర్నర్ని కలిసేటువంటి అవకాశం కూడా ఉంది చంద్రబాబు. ఆ తర్వాత రేపు జరిగేటువంటి ప్రమాణ స్వీకారానికి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో ఈరోజు జరిగేటువంటి సమావేశానికి సంబంధించినంత వరకు కూడా 3 పార్టీలకు చెందినటువంటి గెలుపొందినటువంటి శాసనసభ్యులందరూ కూడా చేరుకున్నారు. దీంతో రేపట్లో ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశానికి రాబోతున్నారు. పురంధేశ్వరి కూడా బీజేపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులతో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత జనసేన నుంచి కూడా గెలుపొందినటువంటి 21 మంది శాసనసభ్యులతో ఆ పార్టీ అధినేత శాసనసభ్యుడు పవన్ కళ్యాణ్ కూడా సమావేశమయ్యారు. సమావేశంలో ఎల్పీకి సంబంధించినటువంటి నేతగా పవన్ కళ్యాణ్ కూడా ఎన్నుకున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. 3 పార్టీలకు సంబంధించినంత వరకు కూడా లెజిస్లేటివ్ పార్టీలకు సంబంధించి
సంబంధించినటువంటి నేతల్ని ఎన్నుకునేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. బీజేపీకి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా కొనసాగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే జనసేన శాసనసభాపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళగిరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి శాసనసభాపక్ష సమావేశంలో తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ పేరుని ప్రతిపాదించారు. పవన్ కళ్యాణ్ పేరును ప్రతిపాదించిన తర్వాత ఆయన ఎల్పీ లీడర్గా శాసనసభాపక్ష నాయకుడిగా ఆయన్ని ఎన్నుకున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఈ సమావేశానికి గెలుపొందినటువంటి 21 మంది శాసనసభ్యులు కూడా హాజరయ్యారు. అటు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు సమావేశం కూడా జరుగుతుంది. అక్కడ కూడా శాసనసభాపక్ష నేతని ఎన్నుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ జరిగేటువంటి సమావేశానికి 3 పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ జరిగేటువంటి సమావేశం తర్వాత 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు గవర్నర్ని కలుస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా గవర్నర్ చంద్రబాబుని ఆహ్వానించేటువంటి సిచ్యువేషన్ కొంత కనిపిస్తుంది. మొత్తమే చూసుకుంటే కనుక 5 సంవత్సరాల తర్వాత పెద్ద ఎత్తున కూటమికి సంబంధించినటువంటి ప్రభావంతో గెలుపొందినటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఈ సమావేశానికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 3 పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులందరూ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏ కన్వెన్షన్ వద్ద భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎటువంటి సెక్యూరిటీ పరంగా కూడా పెద్ద ఎత్తున సన్నాహాలు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అధికార పార్టీ అదేవిధంగా కూటమికి సంబంధించినటువంటి అధికార పక్షానికి సంబంధించినటువంటి నాయకత్వం అంతా ఈరోజు జరిగేటువంటి సమావేశానికి హాజరవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అటు టీడీపీ కూడా ఇప్పటికే లోపల ఉన్నటువంటి శాసనసభ్యులకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో శాసనసభాపక్ష నేత ఎంపిక పైన చర్చ జరిగింది. అధిష్టానం ఏదైతే ప్రకటన చేస్తుందో అందరూ కట్టుబడి ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇదే విధంగా బీజేపీ పురంధేశ్వరి కూడా ఈ విషయానికి క్లారిటీ ఇచ్చారు. కేంద్ర నాయకత్వం ఎంపిక చేస్తుంది శాసనసభాపక్ష నేతని. ఎవరైతే ప్రతిపాదన ఉంటుందో ఆ ప్రతిపాదనకి అధిష్టానం చెప్పినటువంటి ప్రతిపాదనకి అంగీకరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుందని కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక పురంధేశ్వరి కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. ప్రజలు కూటమి పట్ల విశ్వాసం ఉంచారు కాబట్టి భారీ ఎత్తున గెలుపుని సీట్లను కూడా గెలిపించేటువంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి కూటమికి మంచి గుర్తింపు వచ్చింది అన్నటువంటి ఒక అభిప్రాయం పురంధేశ్వరి వ్యక్తం చేశారు. రేపు సీఎం ప్రమాణ స్వీకారానికి మోడీ అదేవిధంగా అమిత్ షా కూడా వస్తున్నట్టుగా పురంధేశ్వరి అధికారికంగా ప్రకటించారు. ఈ బీజేపీ తరఫున అధికారికంగా రేపు జరిగేటువంటి సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వానికి పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తమే చూసుకుంటే కనుక ఇలా 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు శాసనసభాపక్ష నేతను ఎన్నుకున్న తర్వాత అక్కడ జరిగేటువంటి సమావేశానికి రావడం మొత్తమే చూసుకుంటే కనుక మొత్తం పూర్తిగా అటు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, మంత్రులకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు ఫైనల్ అవుతారు, శాసనసభ్యులుగా గెలుపొందినటువంటి వారు ఎవరెవరికి మంత్రులుగా గెలిచేటువంటి అవకాశం దక్కుతుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ ని ఎన్నుకున్న తర్వాత ఇక ఒక సెకండ్ లైన్ లో ఉండండి, మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అందుతుంది. రైట్, ఇక జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు. ఇవాళ ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి పార్టీ నేతలంతా హాజరయ్యారు. పార్టీ ముఖ్య నాయకుడు తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ పేరును ప్రతిపాదించగా నేతలంతా ఏకగ్రీవంగా బలపరిచారు. దీంతో పవన్ శాసనసభలో పార్టీ లీడర్గా కొనసాగనున్నారు. జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు. ఇవాళ ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి పార్టీ నేతలంతా హాజరయ్యారు. పార్టీ ముఖ్య నాయకుడు తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ పేరును ప్రతిపాదించగా నేతలంతా ఏకగ్రీవంగా బలపరిచారు. దీంతో పవన్ శాసనసభలో పార్టీ లీడర్గా కొనసాగనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్, చెప్పండి. వరలక్ష్మి జనసేన శాసనసభాపక్ష నేతగా నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ పేరును ప్రతిపాదించారు. దీంతో 21 మంది శాసనసభ్యులు కూడా అంగీకారం తెలిపారు. దీంతో అసెంబ్లీలో జనసేన తరపున పవన్ కళ్యాణ్ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించబోతున్నారు. ఈరోజు మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అసెంబ్లీ నేతగా
జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఎంపిక చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 21 మంది శాసనసభ్యులు గెలుపొందారు. 21 మంది శాసనసభ్యులతో కలిసి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి పేరును నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ కూటమికి సంబంధించినటువంటి నిర్వహించేటువంటి సమావేశానికి హాజరు కాబోతున్నారు. దీంతో పెద్ద ఎత్తున మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం కార్యకర్తలు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. జనసేనకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనసేనకు సంబంధించినటువంటి నేత జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఎన్నుకున్న తర్వాత మనతో మాట్లాడేందుకు పంతం నేతాజీ ఉన్నారు. ఆయన కూడా శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఎంపికలో పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయన కూటమి సమావేశానికి చెప్పారు. సార్, అసెంబ్లీలో మీ పార్టీ లీడర్గా పవన్ కళ్యాణ్ ఎన్నుకున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఉదయాన్నే మీటింగ్ పెట్టుకున్నాం. ఏకపక్షంగా అందరూ కలిపి ఏకవాక్య తీర్మానంతో పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకోవడం ఇన్నాళ్ళు ఒక నాయకుడిగానే చూశారు. ఈవేళ అసెంబ్లీలో నాయకుడిగా చూడబోతా ఉన్నాం. ఆ సందర్భంలో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, ఒక నాయకుడిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా నేను గతంలో ఆవేశపూరితంగా కొన్ని మాటలు మాట్లాడాను. కానీ ఇవాళ ఒక బాధ్యత ఉంది. ప్రజలకు రాష్ట్రం పాడైపోయి ఉంది. కాబట్టి మీరు వ్యక్తిగత దోషాలకి వ్యక్తిగత కక్షలకి వాటికి దూరం పెట్టండి. దూరం పెట్టి రాష్ట్ర ప్రయోజనాల మీద దృష్టి పెట్టమని చెప్పి మా అందరికీ ఆయన ఎత్తు పలకడం చెప్పింది. ఇక్కడి నుంచి వారు చెప్పినట్టుగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల మీద దృష్టి పెడతాం, ముందుకెళ్తాం. మీరు రాష్ట్ర ప్రయోజనాల గురించి పనిచేస్తామని చెప్తున్నారు. కానీ గతంలో పవన్ కళ్యాణ్ అనేటువంటి అసెంబ్లీ గేటు కూడా తాకనేమో అని చెప్పి చాలా మంది కామెంట్స్ చేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు వాళ్ళందరికీ మీరేం చెప్తారు? వాళ్ళందరికీ ప్రజలు చెప్పేశారు కదా, మేము చెప్పడానికి. ఇప్పుడు మాకేదో అరాకొర మెజార్టీ వచ్చి అరాకొర మెజార్టీతో మా ఎమ్మెల్యేలు నగ్గితేనో ఇంకోలా ఉన్నాం. ఈవేళ ప్రజలు వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటకి ప్రజలు సమాధానం చెప్పారు. ఎందుకంటే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు జరిగేటువంటి సమావేశంలో ఎలాంటి ప్రతిపాదనలు వచ్చేటువంటి అవకాశం ఉంది? మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండదు? ఖచ్చితంగా ఇప్పుడు జరిగే సమావేశంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని లాంఛనప్రాయంగా ఎన్నుకోవడం అదే ఈ సమావేశం అంశం. అంటే మీరు మొదటిసారి ఎన్నికయ్యారు. మీ ఎన్నిక కూడా లాస్ట్ వరకు కూడా మీకు సీటు దొరకడం కూడా చాలా ఆసక్తికరంగా మారింది. కానీ ఫైనల్గా విజయం సాధించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మీతో పాటు ఫస్ట్ టైం అసెంబ్లీకి వెళ్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మీకు మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఎలా ఉన్నాయి? మీరు ప్రజలకు ఇచ్చేటువంటి సందేశం ఎలా ఉండబోతుంది? ఒకటి చెప్తా ఉన్నాను సార్, నాకు సీటు ఫస్ట్ ఇష్టం ఇచ్చారు. నా సీటు గురించి ప్రాబ్లం లేదు. ఆ సీటే కాకుండా నాకు అన్ని విధాలుగా సహాయపడ్డారు నా అధ్యక్షుడు. నన్ను ముందుండి ఎలక్షన్ జరిపించడానికి చాలా రకాలుగా సహాయపడ్డారు. ఇవాళ నేనైతే 100 రకాల ప్రామిస్లు ఎవరికి చేయలే. మౌలిక సదుపాయాలు ఇవాళ రాష్ట్రంలో ప్రధానమైన సమస్య మౌలిక సదుపాయాలు. నీ ఇంటికి వెళ్ళడానికి రోడ్డు లేదు, నీ ఇంట్లో ఉన్న మలినం బయటికి వెళ్ళడానికి లేదు. దోమలు కొడితే ₹1,00,000 50,000 ఇంటికి ఖర్చు అవుతూ ఉంది. అట్లాగే నీ ఈదులో దీపాలు వెలగట్లేదు. తాగడానికి సన్నాసులు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. ఏ రోజు సరైన మంచినీళ్ళు, దాని పేరే మంచినీళ్ళు. ఏ రోజైనా మంచినీళ్ళు ఇచ్చారా? ఏ రోజు మంచినీళ్ళు. నేను ఆల్రెడీ నేను ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. నేను కరపాలలో మంచినీళ్ళ ట్యాంక్ అన్నీ ఆర్డబ్ల్యూసీలు చెప్పా, మంచినీళ్ళ ట్యాంక్ శుభ్రం చేసి సరైన నీరు ఇచ్చి ప్రయత్నం స్టార్ట్ చేశాను. పరిపాలన మీద దృష్టి పెడతాం తప్ప కళ్యాణ్ గారు కూడా ఇవాళ మమ్మల్ని పరిపాలన మీద దృష్టి పెట్టమని చెప్పారు. మేము పరిపాలన మీద దృష్టి పెట్టాం. మీ తొలి ప్రాధాన్యత ఏముండబోతుంది? అసెంబ్లీలో మీరు ఓట్ టేకింగ్ చేసిన తర్వాత మీ తొలి ప్రాధాన్యత ఏముండబోతుంది? నియోజకవర్గంలో ప్రజలకు మీరు ఇచ్చేటువంటి ప్రధాన నేను ఎలక్షన్ ప్రామిస్ ఏదైతే చేశానో అదే ప్రామిస్ చేస్తా ఉన్నాను, చెప్తాను. మౌలిక సదుపాయాలు లేకుండా చేశారు. నేను దృష్టి మౌలిక సదుపాయాల మీద పెడతాను. అలాగే వైద్యం మీద దృష్టి పెడతాను. ఇవాళ వైద్యాన్ని నేను జనరల్ హాస్పిటల్కి వెళ్ళిన ప్రతి పేషెంట్ కూడా ఉన్న అటెండర్ పడుతున్న బాధ అంత కాదు. కాబట్టి మేము ఒక బృందాన్ని తయారు చేస్తూ ఉన్నాం. అక్కడ బృందాన్ని తయారు చేసి జాయిన్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ దాకా ఆ బృందం వారికి సహాయపడుతుంది. అలాగే విద్య విషయంలో ఎవరైతే విద్యలో వెనకబడి ఉన్నారో వాళ్ళు మాకు అనేక స్వచ్ఛంద సంస్థల ద్వారా సహాయాలు చేసే కార్యక్రమం చేసుకుంటూ వెళ్తాం. మౌలిక సదుపాయాలు చేస్తాం. అలాగే కాకినాడకి ఎంతో దీర్ఘకాలంగా ఉన్న కోరికలు ఉన్నాయి. అంత కోస్ట్లో బీచ్ని సుందరీకరణ చేసి ₹2,000 ₹3,000 టికెట్లు కొనుక్కుని సినిమాలు చూసి బీచ్ని సుందరీకరణ చేసి కార్యక్రమాల మీద దృష్టి పెడతాం. అలాగే కాకినాడకు ఒక స్టేడియం కావాలా, IPL స్థాయి మ్యాచ్లు ఆడాలన్న కోరిక. ఎందుకంటే కాకినాడ ఎడ్యుకేషనల్ హబ్, అక్కడ అనేక మంది యువత ఎక్కువ ఉంటారు. కాబట్టి అక్కడ యువతకు మమ్మల్ని కోరికలు ఖచ్చితంగా అట్లా దృష్టిలో పెట్టాలి. అంటే నిధులకు సంబంధించిన సమస్య కూడా రాష్ట్రం అప్పులు పాలైపోయింది అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇలాంటి సందర్భంలో మీరు అనుకున్నటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి కల్పన అంత సాధ్యమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుందా? మీ అభిప్రాయం ఏమి? అందుకే కదా
చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి పైనుంచి నిధులు తెస్తారు. ఇక్కడ సంపద సృష్టించడంలో స్పెషలిస్ట్ చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా ఆయన సంపద సృష్టిస్తాడు. ఆ సంపదతో అన్నీ చేస్తాం. మొత్తం మీద సంపదకి అన్నారు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి నాయకుడిని కూటమి నాయకుడిగా ఎన్నుకున్నాం కాబట్టి పూర్తిగా నిధులకు సంబంధించినటువంటి సమస్య ఉండేటువంటి అవకాశం లేదు. సో ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో ఎల్పీ లీడర్గా అసెంబ్లీలో ఎల్పీ లీడర్గా 3 పార్టీలకు సంబంధించినటువంటి ఎల్పీ లీడర్గా చంద్రబాబు నాయుడిని ఎన్నుకునేటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశానికి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈరోజు జరిగేటువంటి సమావేశానికి పార్టీలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు వస్తున్నారు. ఈ సమావేశానికి గెలుపొందినటువంటి శాసనసభ్యులందరూ కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. టీడీపీకి సంబంధించినంత వరకు కూడా ఎవరైతే గెలిచినటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ సమావేశానికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సార్ ఒక్క నిమిషం సార్, మొదటిసారి ఇప్పుడు మళ్ళీ కూటమికి సంబంధించినటువంటి సమావేశానికి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అదేవిధంగా శాసనసభ నాయకుడిని ఎన్నుకునేటువంటి ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. అందులో భాగంగానే 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. టీడీపీ అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి శాసనసభ్యులు ఇప్పటికే ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇక బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఈ మీటింగ్కి హాజరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్న తర్వాత 3 పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా గవర్నర్ని కలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. గవర్నర్ని కలిసి ఈరోజు ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి అంశాలపైన కొంతవరకు కూడా గవర్నర్కి వివరిస్తారు. ఆ తర్వాత పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకి అదేవిధంగా శాసనసభకు సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నర్ని కలిసి అసెంబ్లీలో లీడర్ ఆఫ్ ది హౌస్ని చంద్రబాబుగా ప్రతిపాదించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ తర్వాత జరిగేటువంటి ప్రక్రియకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పార్టీలకు సంబంధించి విశాఖ నుంచి గెలుపొందినటువంటి గంటా శ్రీనివాసరావు కూడా ఇప్పటికే ఈ సమావేశానికి వస్తున్నారు. ఇక్కడ ఈరోజు జరిగేటువంటి సమావేశంలో గంటా పాల్గొనబోతున్నారు. ఆయనకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేతలతో ప్రస్తుతం ఆయన ఫోటోలు దిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పెద్ద ఎత్తున పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు సంబంధించి సార్ 1 మినిట్ సార్, అంటే ఇవాళ జరిగేటువంటి ప్రక్రియ ఒక్క నిమిషం చెప్పండి. ఒక్క నిమిషం సార్, ఇవాళ జరిగేటువంటి ప్రక్రియ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మొత్తం మీద చూసుకుంటే కనుక పార్టీలకు సంబంధించినంత వరకు కూడా నాయకులు సమావేశానికి సంబంధించినంత వరకు కూడా జరిగేటువంటి సిచ్యువేషన్లో పెద్ద ఎత్తున పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు చేరుకుంటున్నారు. 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఇక్కడికి చేరుకుంటుండటంతో పెద్ద ఎత్తున కోలాహల వాతావరణం కనిపిస్తుంది. పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కేంద్ర నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ప్రముఖులు, శాసనసభ్యులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఆ తర్వాత సాయంత్రం గవర్నర్ని కలుస్తారు. గవర్నర్ని కలిసిన తర్వాత ఇక ప్రక్రియ అంతా లాంఛనంగా జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఈరోజు జరిగినటువంటి సమావేశం అనంతరం చంద్రబాబుని అధికారికంగా ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటం, అదేవిధంగా ఆయనతో ప్రమాణ స్వీకారానికి చేయించేటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశాలపైన ఫోకస్ పెట్టడం, రేపు చంద్రబాబు నిర్వహించేటువంటి ప్రమాణ స్వీకార మహోత్సవానికి కేసరపల్లి దగ్గర 20 ఎకరాల పైగా ఉన్నటువంటి స్థలంలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మోడీ, అమిత్ షా వంటి కీలకమైనటువంటి నేతలు ఈ సమావేశానికి హాజరవుతున్నట్లుగా ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం ప్రకటన చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి ఈ సమావేశానికి సంబంధించినంత వరకు కూడా పెద్ద ఎత్తున నాయకత్వం అంతా కూడా తరలి వస్తుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గెలుపొందినటువంటి కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యులు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున భారీ ఎత్తున పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వ కార్యకర్తలు చేరుకున్నారు. ఈరోజు రేపు కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ కనిపించేటువంటి అవకాశం ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లా అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఇప్పటికే పెద్ద ఎత్తున హోటల్స్ను కూడా బుక్ చేసుకున్నారు. ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి
సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు జరిగేటువంటి సమావేశం చాలా కీలకంగా మారుతుంది. సమావేశం అనంతరం జరిగేటువంటి ప్రక్రియ అంతా లాంఛనంగా నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు రేపు కూడా పెద్ద ఎత్తున జరిగేటువంటి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఒకవైపు, అదేవిధంగా నిర్వహించేటువంటి అధికారిక కార్యక్రమాలకు సంబంధించినంత వరకు కూడా పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఏ కన్వెన్షన్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి కొంత ఇబ్బందులు పడ్డామన్నటువంటి ఒక అభిప్రాయం ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ సమావేశానికి తరలి వస్తున్నారు. దీంతో కోలాహల వాతావరణం కనిపిస్తుంది. లోపలికైతే సమావేశ మందిరంలోకి కేవలం గెలుపొందినటువంటి శాసనసభ్యులను మాత్రమే అనుమతించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా ఇది అసెంబ్లీలో శాసనసభాపక్ష నేతని ఎన్నుకునేటువంటి ప్రక్రియ కావడంతో పూర్తిగా అసెంబ్లీకి సంబంధించి గెలుపొందినటువంటి శాసనసభ్యులు మాత్రమే అనుమతిస్తున్నారు. గన్మెన్లని, పర్సనల్ సెక్రటరీస్ని కూడా అనుమతించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు రేపు జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించినంత వరకు కూడా పెద్ద ఎత్తున 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు కోలాహల వాతావరణం కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎటు చూసినా కానీ ప్రస్తుతం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపైన చర్చ జరుగుతుంది. ఈరోజు సమావేశంలో 3 పార్టీలకు సంబంధించి కూటమి శాసనసభ్యుల సమావేశం తర్వాత తీసుకునేటువంటి నిర్ణయం, ఆ తర్వాత జరిగేటువంటి ప్రక్రియ అంతా కూడా గవర్నర్ని కలవడం అంతా కూడా ప్రత్యేకంగా అనుమతులు కూడా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గవర్నర్ని కలిసిన తర్వాత ఇక లాంఛనంగా జరిగేటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన నాయకత్వం అంతా ఫోకస్ పెట్టింది. జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినారు. దీంతో ఏ ప్లస్ కన్వెన్షన్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం నాయకులు, కార్యకర్తలతో భారీ ఎత్తున నిండిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక బీజేపీ నుంచి కూడా ఇప్పటికే శాసనసభాపక్ష నేతని ఎన్నుకునేటువంటి ప్రక్రియ జరుగుతుంది. శాసనసభాపక్ష నేతని ఎన్నుకునేటువంటి క్రమంలో భాగంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా సమావేశమయ్యారు. సమావేశంలో తీసుకునేటువంటి కీలకమైనటువంటి నిర్ణయాల అనంతరం జరిగేటువంటి ప్రక్రియకు సంబంధించి అధిష్టానం నిర్ణయానికి ఫైనలైజ్ చేస్తున్నట్టుగా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం వదిలేశారు. దీంతో ఇప్పుడు జరిగేటువంటి సమావేశానికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేటువంటి ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రతిపాదనల్ని కేంద్ర నాయకత్వానికి బీజేపీ అప్పగించింది. దీంతో శాసనసభాపక్ష నేతను, బీజేపీ శాసనసభాపక్ష నేతని ఎన్నుకునేటువంటి ప్రక్రియలో ప్రస్తుతం సుజనా చౌదరి, అదేవిధంగా విష్ణుకుమార్ రాజు కూడా ఉన్నారన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పురంధేశ్వరి సమావేశమయ్యారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా కూటమికి సంబంధించినటువంటి సమావేశానికి వచ్చారు. ఇక జనసేనకు సంబంధించినంత వరకు కూడా రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ని అసెంబ్లీలో శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆయన ఎన్నికని లాంఛనప్రాయం చేశారు. 21 మంది శాసనసభ్యులు ఏకపక్షంగా పవన్ కళ్యాణ్ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా సమావేశంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూటమికి సంబంధించినటువంటి నేత సమావేశం జరుగుతుంది. ఇక్కడ అసెంబ్లీలో శాసనసభాపక్ష నేతగా చంద్రబాబుని అధికారికంగా ఎన్నుకుంటారు. ఇక్కడ జరిగేటువంటి ప్రక్రియకి సంబంధించినటువంటి ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా చర్చిస్తారు. ఆ తర్వాత ఈరోజు రేపు అధికారికంగా శాసనసభ్యులు చేయాల్సినటువంటి కార్యకలాపాలకు సంబంధించి, శాసనసభ్యులు చేయాల్సినటువంటి పనులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ఫోకస్ పెట్టినట్టుగా చెబుతున్నారు. అందులో భాగంగానే ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వానికి కూడా ఈరోజు ఇది గెలుపొందినటువంటి శాసనసభ్యులకు కూడా పూర్తిగా అవగాహన కల్పించేటువంటి ప్రక్రియ అనేది జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది శాసనసభ్యులు గెలుపొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతవరకు కూడా నూతనంగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూటమి తరఫున అసెంబ్లీలో పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి 3 పార్టీలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో వాటిని చర్చించిన తర్వాత అసెంబ్లీలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఎలా ఉండబోతాయి అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్కి సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చకు వచ్చిన తర్వాత
నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు జరిగేటువంటి శాసనసభ పక్ష నేత ఎంపిక, 3 పార్టీలు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకుడిని ఎన్నుకునేటువంటి ప్రక్రియ మొత్తం కూడా అధికారికంగా మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అది జరిగిన తర్వాత ఇక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం పైనే అందరి దృష్టి ఉండేటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగానే ఆయనకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తమే చూసుకుంటే కనుక వరుసగా జరిగేటువంటి కార్యకలాపాలకు సంబంధించి ఈరోజు రేపు ఆ తర్వాత ఎల్లుండి కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చంద్రబాబు చేసిన తర్వాత మంత్రివర్గంతో సమావేశం జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. మంత్రివర్గ సమావేశం తర్వాత తీసుకునేటువంటి నిర్ణయాలు, మంత్రులకి ఏ పోర్ట్ఫోలియోలు కేటాయిస్తారు, ఎంతమంది శాసనసభ్యులు మంత్రులు వచ్చేటువంటి, ఎంతమంది ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు ఎంతమంది మంత్రులుగా మారుతారు అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. దీనిపైన రేపు ప్రమాణ స్వీకారం తర్వాత ఎల్లుండి జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తమే చూసుకుంటే కనుక ఈరోజు రేపు జరిగేటువంటి కార్యకలాపాలు, అదేవిధంగా మంత్రివర్గ కూర్పుకు సంబంధించి మంత్రివర్గ సమావేశం జరిగేంత వరకు కూడా ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా ఆసక్తికరంగా మారింది. ఏపీ రాజకీయాలకు సంబంధించి కూటమికి సంబంధించినటువంటి ప్రభావం, మంత్రులుగా ఎవరవుతారు, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి మోడీ, అమిత్ షా వస్తున్నటువంటి నేపథ్యంలో మంత్రులకు సంబంధించిన పోర్ట్ఫోలియోల వరకు కూడా ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.